అందరికీ నమస్కారం అండి. మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా నింపాలో మీకు చూపిస్తాను నేను. మనకి ఇది ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఇది 63 అనేది మన బూత్ నెంబర్ అండి. పాత 2002 నాటిది. ఇది సీరియల్ వచ్చేసి ఓటర్ క్రమ సంఖ్య అండి, సీరియల్ నెంబర్. ఈ నెంబర్ ఇవి రెండు రాసుకోవాలి. అలాగనే నియోజకవర్గం సంఖ్య పైన ఉంటుంది ఓటర్ ఇది 2002 పైన. అవి రాసి పెట్టుకోండి. మీరు 2002లో ఉన్నారా ఫస్ట్ లేరా అని చెక్ చేసుకోండి, ఓకేనా. లిస్టులో చేసుకొని అవి నోట్ చేసి పెట్టుకోండి నెంబర్లు, ఓకేనా. నియోజకవర్గము, బూత్ నెంబరు ప్లస్ సీరియల్ సంఖ్య చేసుకున్నాక మనం ఫామ్లోకి వెళ్దాము. ఎన్యుమరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది కదా, ఉంటే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ 2002లో ఓటు ఉన్నట్టయితే ఈ డబ్బాలు రాయాలి. ఫస్ట్ మనం 2002లో ఉన్న వాళ్ళే చెప్పుకుందాము. 2002లో ఓటర్ లిస్టులో ఉన్న పేరు ఉన్నట్లయితే ఈ డబ్బాలు రాయాలి. 2002లో ఓటర్ లిస్టులో ఏమున్నాయో ఆ డిస్టిక్కి ఆ కార్డు నెంబర్ అన్నీ అందులో మొత్తం సేమ్ టు సేమ్ 2002లో ఉన్నాయి, ఇందులో రాయాలి. ఫస్ట్ డబ్బాలు ఇక్కడ కింద లాస్ట్ కింద ఉన్నదే నింపాలి అన్న కింద డబ్బా, అందులో ఏం చేయాలి, నియోజకవర్గం సంఖ్య పాతదే. ఇక్కడ నియోజక భాగం సంఖ్య అంటే బూత్ నెంబర్ పాతదే 2002ది. ఇక్కడ క్రమ సంఖ్య అంటే ఇక్కడ ఏంటంటే 2002 సీరియల్ నెంబర్ ఓటర్లు ఇలా వేయాలి. ఇక్కడ మీకు మధ్యలో కూడా 2002లో ఈ ఓటరు కార్డు నెంబర్ ఉన్నట్లయితేనే రాయండి. లేకపోతే మాత్రం అందులో కొందరికి 2002 ఓటర్ కార్డ్స్ ఇవ్వలేదు, ఇయ్యని వాళ్ళు ఏంది అవసరం లేదు, అవసరం లేదు మీరు కార్డు నెంబర్ రాసుడు. ఇందులో ఓన్లీ నియోజకవర్గ నెంబరును బూత్ భాగం సంఖ్య రాస్తే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈ 2002 వాళ్ళు ఇక్కడ నింపిన తర్వాత మళ్ళీ ఇది నింపొద్దు, ఈ సెకండ్ డబ్బా నింపొద్దు. థర్డ్ డబ్బాకి వచ్చేసి ఓన్లీ మీ ప్రస్తుత ఆధార్ కార్డు కొత్తది ఏదైతుందో, ఆధార్ కార్డు ప్రస్తుత కొత్తదైన పాతదైన ఒకటే ఉంటుంది. అయితే 2002లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారంగా ఇక్కడ ఇది నింపాలి. 2002లో ఉన్న వాళ్ళు పాత వివరాలు ఇక్కడ ప్రజెంట్ ఆధార్లో ఉన్నవి మాత్రము నింపాలి, ఆధార్ వివరాలు మాత్రమే నింపాలి. ఈ డబ్బా నింపద్దండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఒకటి ఫోటో అతికించాలి. ప్రజెంట్ ఇప్పుడు కొత్తది ఇక్కడ ఆల్రెడీ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ స్కానర్ వస్తుంది, ఇక్కడ పాత వివరాలు వస్తాయి, మీ ఓటర్ లిస్ట్ కొత్త వివరాలు వస్తాయి, కొత్త వివరాలు ఓటర్ లిస్ట్ వస్తాయి, ఓకేనా. నింపిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ ఓటర్ సంఖ్య, మీ ఓటర్ సంతకం మీ ఓటర్ సంతకము మీరైతే ఎవరైతే ఇస్తుండ్రో ఆ ఓటర్ సంతకం మీ పేరు రాసి ఇవ్వాలి. పేరు రాయని వాళ్ళు వేలు ముద్ర వేసి ఇవ్వాలి. అలాగే ఏమైందంటే ఇక్కడ ఏంటి, ఒకవేళ ఓటరు 2002 ఓటర్ లిస్టులో తనకు లేదా తన తల్లిదండ్రుల వివరాలు లేనిచో 1వ అండ్ 2వ పట్టికను ఖాళీగా వదిలివేసి 3వ పట్టికలో ప్రస్తుత వివరాలు నింపాలని చెప్పింది. ఇంత మంచిగా క్లారిటీ ఇచ్చారు మనకు ఫాము. కాబట్టి మీరు టెన్షన్ పడని అవసరం లేదు, మంచిగా కొంచెం వివరంగా మీరు చూడండి, ఓకేనా. అలాగే ఇప్పుడు 2002 వాళ్ళే మాత్రమే చెప్పిన నేను. ఇందులో ఏంటిదంటే ఇక్కడ మనకు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ వెనకాల మొత్తం గైడ్లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే కంపల్సరీ 2002లో మనకు ఫామ్ ఇచ్చేవాళ్ళే ఇక్కడ ఏదన్నా ఒకటి ఐడి ప్రూఫ్ పెట్టాలి. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి నేను చెప్పిన విధంగా నింపి మళ్ళీ ఇందులో ఈ 12 ఐడి కార్డులు ఇచ్చిండు. ఇందులో ఏదన్నా ఒకటి మీకు అందుబాటులో ఉన్నది, మీ దగ్గర ఉన్నది జిరాక్స్ చేసి ఆ ఫారానికి అతుకు పెట్టి పిన్ కొట్టి మాకు ఇచ్చేయాలండి, ఓకేనా. ఇది 2002 వాళ్ళ ఓటర్ లిస్టు ప్రకారంగా. అలాగే ఇంకొకటి 2002లో లేని వాళ్ళది ఎలా అంటే వాళ్ళు ఫస్ట్లో ఎట్లా లిస్టులు చూసుకున్నారు కదా, అందులో లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళ 2002 వాళ్ళ వివరాలు నింపక వాళ్ళ అమ్మ నాన్న వివరాలు చూసుకోవాలి. వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి, వాళ్ళ అమ్మ నాన్నే చూసుకోవాలి. ఇప్పుడు ఓటర్ లిస్టు ఇప్పుడు సపోజ్ మా పిల్లలైనా ఎవరైనా ఆ లిస్టులో ఉండనప్పుడు మా వివరాలు మాత్రమే ఇందులో నింపాలి. అందులో నింపద్దు. ఇందులో 2002లో లేని వాళ్ళే నింపద్దు, మనవి వస్తాయి. మన పిల్లలే మాత్రం ఇందులో మన పిల్లలకు కూడా రాయొద్దు. ఏంటంటే మన వివరాలు రాయాలి. 2002లో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లిదండ్రుల వాళ్ళ రిలేటివ్సా లేకపోతే వాళ్ళ అమ్మనా తాతనా ఇందులో మంచిగా మనకు చక్కగా ఇచ్చారు. వాళ్ళ వివరాలు మాత్రం మొత్తం వాళ్ళ వివరాలు ఈ డబ్బాలో రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఈ డబ్బా రాయొద్దు. 2002లో లేని వాళ్ళు ఈ డబ్బాలో రాయొద్దు, ఓకేనా. ఈ డబ్బాలో మాత్రము
ఇగో ఈ డబ్బాలో మాత్రం మూడో డబ్బాల 2002లో ఉన్నోళ్ళవి వస్తే వివరాలు, 2002లో లేని వాళ్ళవి కూడా ఇందులో ఆధార్ ప్రకారంగా అందరం రాయాలి. 2002లో ఉన్న వాళ్ళు రాయాలి ఆధార్ వివరాలు, 2002లో లేనోళ్ళు కూడా ఆధార్ కార్డు వివరాలు ఇందులో రాయాలి. ఆస్టీజ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే రాయాలి. ఓకేనా? అలాగే ఓటర్ సంతకం. ఓకేనా? మళ్ళీ మనకు సూచనలు ఇక్కడ ఇచ్చిండ్రు. ఓకేనా? ఈ విధంగా రాసి ఈ 2002లో లేని వాళ్ళకి ఏంటిదంటే, ఈ 2002లో లేని వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏం జతపరచాలంటే, ఇప్పుడు ఇక్కడైతే మనం ఎవరమైతే ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీది ఫిలప్ చేస్తున్నాం అనుకో, వాళ్ళ డాడీ 2002లో ఉన్నాడు. ఆయన వివరాల ప్రకారంగా ఇక్కడే నింపిన తర్వాత ఒక ఓటరు వాళ్ళ డాడీ 2002లో ఉన్నాడు కాబట్టి ఈయన లేడు కాబట్టి, లేనప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నింపినామో వాళ్ళ ఆధార్ కార్డు కానీ 11 మనం ఇచ్చినాం కదా, ఆ 11 ఐడి కార్డులలో ఒకటి వాళ్ళ డాడీది ఇవ్వాలి, వాళ్ళ మమ్మీది ఇవ్వాలి, ప్లస్ ఆయన ప్రజెంట్ ఏదన్నా ఒక ప్రూఫ్ ఆయనది ఐడి ఇవ్వాలి. ఓకేనా? ఈ పారాలు వెనకాల బ్యాక్ సైడు మాకు పిన్ కొట్టి జీరాక్స్లు తీసి ఇవ్వాలి. మమ్మీ తీయాలి, డాడీ తీయాలి, ఆయన తీయాలి. ముగ్గురిది జీరాక్స్ తీసి బ్యాక్ సైడు పిన్ కొట్టి ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ ఫామ్ ఉండాలి, వెనక సైడ్ కొట్టి ఇవ్వాలి ముగ్గురిది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మతుకు పెట్టాలి. ఓకేనా? ఇలా చేసుకోండి. ఓకేనా?